చాలా మంది బయట కానీ మనం ఎక్కడన్నా చూస్తే చేతులు చూసి జాతకాలు చెప్పడం, లేకపోతే ఏదైనా చిలక జాతకాలు చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. నాకేమనిపించింది అంటే ఆ జాతకాలు చెబుతున్నాడు బాగానే ఉంది, మరి అతని జాతకం ఎందుకని మారట్లేదని నా ప్రశ్న. అవును, ఏందో ఇట్లా మాయలో పడిపోతున్నారు. జ్యోతిష్యం అనేది కేవలం డబ్బులు సంపాదించుకునే వ్యవహారం తప్పితే జ్యోతిష్యం అనేది లేదు. చిలక జ్యోతిష్యమైనంతే, హస్త సాముద్రికమైనంతే. కొంతమంది సోది చెప్పడానికి వస్తున్నారు ఊర్లో, సోది చెప్తారు, కొంతమంది కోయాలు కూడా వస్తారు. ఇవన్నీ ఒకటి బూటకాలు. ఎవరు మళ్ళీ ప్రజలు ఏమని చదువుతున్నారంటే వాళ్ళు చెప్పిన దానిలో కొన్ని నిజాలు కూడా ఉన్నాయని చదువుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఎలా తెలిసింది అనేది తర్వాత సోది కూడా ఇదివరకు నా చిన్నతనం బాగా సోది చెప్పించుకునేవాళ్ళు. చెప్పించుకునేటప్పుడు ఆ సోది మనిషికి ఏమీ తెలియదని అందరికీ తెలుసు, కానీ సోది తెలియదని కూడా సోది పిలిపించేవాళ్ళు. ఆ సోది మనిషి చెప్పేటప్పుడు ఈ పక్కన అమ్మలెక్కలే వాళ్ళకి క్లూలు అందించేవాళ్ళు. దీనికి సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పు అని చెప్పి. ఎందుకంటే మరి వాళ్ళకి ఆ సోది మనిషికి ఏమీ తెలియదు కదా, మరి వీళ్ళు ఎందుకు రహస్యాలు అందించడం అంటే అక్కడ సోది మనిషి రావటం, అమ్మలక్కలు కొట్టడం, ఏదో పెద్ద వాళ్ళ యొక్క పెద్ద ప్లేడర్లాగా యాంటిక్వేటర్లాగా ఏదో పెద్ద వాదించడం, ఇవన్నీ ఒక షో కోసం ఎవరు వాళ్ళ తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి ఆ సోది మనిషిని తెప్పించారు తప్ప సోది మనిషి మీద నమ్మకం ఎవరు తెప్పించరు. అది మాత్రం ఒట్టి మాట. జ్యోతిషం అనేది ఒట్టిదే, అంతా కూడా డబ్బులు గుంజుకునే వ్యాపారం తప్పితే అంతకంటే ఏది లేదు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా నువ్వే గెలుస్తూ అని చెప్పి ప్రతోడు ఎవరు ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీ, నీ పార్టీ గెలవదు అని జ్యోతిష్కులు ఎవరు లేదు. తెలుగుదేశం పార్టీ ఎవరు పిలిస్తే అని నువ్వే గెలుస్తూ అంటాడు, వైసీపీ పిలిస్తే నువ్వే గెలుస్తూ అంటారు, ఇంకోళ్ళు జనసేన పిలిస్తే నువ్వే గెలుస్తూ అంటారు, నువ్వే సీఎం అవుతూ అంటారు. వస్తే అంతా కూడా ఊరికి అంటాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం రావటం. గెలిస్తే ఒక్కడే గెలుస్తుంది, అందరూ గెలవరు కదా. అందుకని అంత బూటకం జ్యోతిష్యం అనేది. చిలక జ్యోతిష్యం కానీ హస్త సాముద్రికం కానీ ఇవన్నీ కూడా జ్యోతిష్యం కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా వచ్చి మాయ, అంతా కూడా మోసం, దగ. ఎక్కువగా యవనస్తుల్లో కానీ లేకపోతే ఈ ప్రేమ పేర్లు చెప్పే వాళ్ళకి నేనిచ్చే సూచన ఏంటంటే మనిషికి బయట ఉన్న అందాన్ని చూడొద్దు, అతని యొక్క క్యారెక్టర్ని చూడండి, అతని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి, నడవడికి ఎలా ఉందో చూడండి, అప్పుడే ప్రేమించండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అప్పుడే మీరు ఆ నిజమైన ప్రేమని, ఆ నిజమైన సుఖాన్ని మీరు అనుభవిస్తారు. ఏదో చూడగానే నచ్చిందో, ఏదో అందంగా ఉంది నచ్చింది అలా చెబితే మాత్రం నరకాన్ని మీరు నిజ జీవితంలోనే చూస్తారు అని నేను ఇద్దాం అనుకున్నా సూచన. మీరేమంటారు? ఇది పూర్తిగా నిజమే. అందం ఉన్నా లేకపోయినా ఏదైనా సరే పెళ్లి చేసుకుంటే అది నరకం. అందులో గుణానికి ప్రాధాన్యత ఇవ్వండి అంటున్నారు కదా. గుణానికి ప్రాధాన్యం ఇస్తే గుణం కనపట్టలేదు కదా. గుణం ఉంటే మాత్రం పెళ్లి స్వర్గమే, అందులో అనుమానం లేదు. కానీ గుణం అనేది ప్రపంచంలో లేదు. అసలు ముందు మనిషి చూడాలి కదండి. గుణం చూడాలంటే ఇప్పుడు మనిషి గుణాన్ని చూసి అందం లేకపోతే దాంట్లో పెద్ద ఆనందం ఉండదు. ఎందుకంటే అందము కావాలి, గుణము కావాలి, అన్ని కావాలి. తర్వాత మనిషి మరీ పాత్సాలు కాకుండా ఉండాలి. ఎందుకంటే మనిషి ముఖం బాగానే ఉంటుంది, కానీ బాగా అనుభవం ఉన్న మనిషి అయితే మనకి దాంట్లో ఎక్కువగా ఆనందం ఉండదు. అందుకని కొత్త మనిషి కావాలి, చూడడానికి బాగా ఉండాలి. అయితే మనిషి కోరుకునేది ఏంటంటే అందంగా ఉండాలి, గుణవత్తగా ఉండాలి. కొత్త అయితే ఒక్కడే అనుభవించవచ్చు, ఆనందించవచ్చు. అంతే తప్పితే నువ్వు ఎంతమంది మీద దిగిన పర్లేదు, నీ గుణం మంచిదే బాగుందంటే ఆ మనిషి దగ్గర మనకు ఆనందం లభించదు. మొట్టిది మాట. అయితే గుణం అవుతుంది, అందంగా లేకపోయినా చేసుకోవడం దండగా అంటారు. చేసుకుంటే ఆనందం ఉండదు. మరి ఆనందం ఉండదు. అందరూ అందగా ఉండరు కదా. కానీ అందం కావాలని ఎవరైనా కోరుకుంటారు, ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మరి అలానే మగవాళ్ళ కూడా చూడొచ్చుగా. చూడాలి అంటే మగవాళ్ళ కూడా గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందానికి అన్న ఆడవాళ్ళకి మాత్రం కంపల్సరీగా అందానికి ప్రాముఖ్యత ఇస్తారు. దానివల్ల ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరికి కూడా అందానికి ప్రాముఖ్యం ఇవ్వాల్సిందే. మరి అసలు ముందు సృష్టిలో చూస్తేనే ఇప్పుడేంటి భార్య భర్తలనే చూడండి మీరు ఎక్కువ శాతం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాన్న బాగా నల్లగా ఉంటాడు, అమ్మ తెల్లగా ఉంది. వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టాడు అనుకోండి, ఆ అబ్బాయి నల్లగా పుడతాడు, అమ్మాయి తెల్లగా పుట్టింది. అట్లా ఎక్కువ శాతం ఆడవాళ్ళని అందంగానే పుట్టిస్తాడు దేవుడు పుట్టిస్తున్నా. మరి పుట్టడం వాళ్ళు ఎలా పుడుతున్నారు అనేది తెలియదు. ఒకవేళ నల్లంగా పుట్టినా సరే వాళ్ళ బ్యూటీ పార్లర్లని అయ్యని ఇయ్యని నెంబర్ ఆఫ్ క్రీమ్లు వచ్చినాయి. నల్లంగా ఉన్న వాళ్ళు కూడా నల్లంగా అనిపించలేదు. అట్లా అని ఆడవాళ్ళకైతే మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయి, మగవాళ్ళకి లేవు. అందుకే మగవాళ్ళకి అందానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వట్లా. అంటే అందం అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమే, కానీ మేలు ఛాయ రంగు మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళ రంగు ఎక్కువగా బాగుంటుంది, మగవాళ్ళ రంగు ఎందుకు బాగుండదు. ఎందుకంటే మగవాళ్ళు బయట ఎండలో అక్కడ తిరిగి కాయ కష్టం చేసేటప్పటికి వాళ్ళ రంగు పోయి నల్లబడతారు.
ఆడవాళ్ళు మాత్రం అట్లా కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు మేకప్ నిజంగా ఇవాళ బ్యూటీ పార్లర్ వచ్చినాయి కాబట్టి ఎక్కువగా బ్యూటీ పార్లర్లకి ఆడవాళ్ళు ఎక్కువగా పోతారు, మగవాళ్ళు చాలా తక్కువ పోతారు. అసలు మగవాళ్ళకి ఎక్కడ ఉన్నాయండి? ఉన్నాయో మరి ఉంటే నాకు తెలియదు. నాకైతే మగవాళ్ళకి లేవు, ఆడవాళ్ళకే అది. ఏం మరి ఈ విషయం నాకు తెలియదు. కానీ మొత్తం మీద బ్యూటీ పార్లర్ పోయినప్పుడు నిజంగా నేను అనుకుంటా నల్లంగా ఉన్న మనిషి ఒక రోజు ఎర్రంగా కనపడదు. ఎందుకు కనపడదు, మీరు ఎట్లా తీసుకొస్తారో రంగు నాకైతే తెలియదు, ఎర్రంగా చూపిస్తారు. నేను కూడా చూస్తున్నా. మళ్ళీ మీరు వారం రోజుల తర్వాత చూడండి ఆ అమ్మాయిని, మీరు వాంతులు చేసుకుపోతే అడగండి. నేను జగ్గపేట ఇటు కూడా చూస్తాను, కాలేజీ వాళ్ళకి నేను చూస్తుంటా. ఎక్కువగా ఆడవాళ్ళు ఎర్రంగా కనపడతారు, మగవాళ్ళు ఎక్కువగా నల్లంగా కనపడుతుంటారు. దీనికి కారణం వాడి తల్లిదండ్రుల DNA అటువంటి జీన్స్ అటువంటివి ఏం కావు, ఈ బ్యూటీ పార్లర్ల మహత్యం నా ఉద్దేశం. అసలు ఇప్పుడు ఏంటంటే మామూలుగా అందంగా ఉన్నా సరే వాళ్ళు ఇంకొంచెం మేకప్ వేసుకుంటున్నారు. అది వేసుకోకపోతే ఎవరు చూడట్లా ముందు అసలు జనం వాళ్ళకి వెళ్ళి. ఇప్పుడు నార్మల్ గా ఉంటే ఎవరు చూడట్లా, అందులో లిప్స్ హైలైట్ అవ్వడం, కళ్ళు హైలైట్ అవ్వడం అలా. ఇప్పుడు మామూలు జుట్టు ఉంటుందండి, కొంచెం జుట్టు ఉంటే దానికి సవరం వేసి పెడతారు. ఆ సవరం అని పెట్టి ముడ్డి దాకా జడ కనిపించేలాగా పెడుతున్నారు. అట్లా లేకపోతే చూడట్లా మరి మనుషులను ఆకర్షించడానికి వాళ్ళు ఇవన్నీ పద్ధతులు ఎంచుకుంటున్నారు. అవును, ఈ రోజుల్లో జడ వేసుకోవడం కూడా మోటైంది. విరవేసుకొని జనం ఆడవాళ్ళు ఎక్కువగా బయటకు వస్తున్నారు. జడ వేసుకోకుండా బాగా జుట్టంతా విరవేసుకొని వస్తున్నారు. ఏదో నానా రకాల ఫ్యాషన్లు వస్తున్నాయి. మొత్తం మీద అసలు ఏదో మాత్రం బ్యూటీ పార్లర్స్ వల్ల కొంత అందాన్ని పెంచిన మాట నిజమే నాకు అనిపిస్తుంది. కాలేజ్ గర్ల్స్ కానీ వాళ్ళని చూస్తుంటే ఎక్కువగా వాళ్ళు ఎర్రంగా కనిపిస్తారు. కాలేజ్ బాయ్స్ మాత్రం అంత ఎర్రంగా కనపడరు. దీనికి కారణం బ్యూటీ పార్లర్సే కారణం కావచ్చు. ఈ సమాజంలో జరిగే ఒక నగ్న సత్యం ఏంటంటే అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మాయి అందంగా ఉంటే కనీసం రూపాయి కూడా కట్నం తీసుకొని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మగవాళ్ళు అయితే. కానీ అమ్మాయి ఎంత అందాన్ని చూసినా మగవాళ్ళు వాడు ఎంత నల్లగా ఉన్నా సరే ఆ అబ్బాయికి మాత్రం డబ్బుండి మంచి జాబ్ చేస్తేనే ఆ అమ్మాయి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ మగాళ్ళు అలా లేరు. అది మగాళ్ళు మంచి వాళ్ళు అంటారా, ఆడవాళ్ళు మంచిది అంటారా? అయితే ఒకప్పుడు మగవాళ్ళు కూడా ఆడ మనిషి చదువుకుంటే బాగుంటుంది, ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అనేవాళ్ళు ఉంటారు. తర్వాత చాలా కనీసం కట్నం బాగా ఇచ్చేవాళ్ళైనా ఉండేవాళ్ళు ఉండాలి, అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కొంతమంది అందానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా కట్నానికి ప్రాముఖ్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు మగవాళ్ళు. ఏది ఆ అబ్బాయిల కుటుంబం కొంచెం వీక్ అయితే ఇంకా అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. అందులో పెద్ద మగ ఆడ మధ్య పెద్ద తేడా నాకు కనపట్లేదు. మీరు చెప్పిన విధానంలో ఇంత ముందు కోర్టులో ఇలా జరుగుతుందన్నారు కదా వివాహ జీవితంలో. ఇప్పుడు అందంగా ఇప్పుడు బాగా ఆస్తి పనులు చేసుకుంటున్నారు, ఒక రోజు కూడా కాపురం చేయకుండా ఆస్తిలో సగం బాగా తీసుకొని పోతున్నారు వాళ్ళు. అది మళ్ళీ వాళ్ళకి ఇంతకు ముందే ఉంటున్నాయి, ఏది రకరకాల వివాహేతర సంబంధాలు ఉంటున్నాయి, అయినా కూడా పెళ్లి చేసుకున్నారు ఆస్తి పనుల్ని. ఒక రోజు కూడా కాపురం చేయకుండా నా ఆస్తి నాకు సగభాగం నేను తీసుకుపోతున్నారు, అట్లా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆస్తి పనులు పెళ్లి చేసుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకొని చేస్తున్నారు, ఈ మగ నాశనం అవుతున్నారు చెప్పినట్టు ఇంతకు ముందు. ఇంకొక రకంగా కూడా ఉంటారు జనం, అందరం లేనివాడిని పెళ్లి చేసుకొని అతని ఆస్తిని అనుభవిస్తూ ఉంటారు. శృంగారం కోసం మళ్ళీ ఇంకొక అద్దగాన్ని వేరే భర్త కాకుండా పెళ్లికి అవతల ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకొని ఇటేమో సుఖమేమో వేరే వాడి దగ్గర డబ్బులతో సుఖం అవడదు, డబ్బులతో అది కరెక్ట్ మాట. శారీరకంగానే అక్కడ ఆనందిస్తున్నారు. మరి అది భర్తకు తెలిసే ఉంటుంది చాలా మంది తెలుసు. తెలియటమే కాదు, భర్తలకి వాళ్ళ డ్యూటీ ఎట్లా ఉందంటే భార్య అయితే మనుషుల్ని తీసుకొచ్చి పెట్టాలా. ఓకే, దీనికి నేను కూడా ఒప్పుకుంటా. కానీ భర్తలు కూడా ఏమనుకుంటున్నారంటే మన భార్యకి అన్నం ఉంది, ఎలాగో భార్యలు అందరూ అందంగా ఉంటారు, అందంగా లేకపోయినా సరే బ్యూటీ పార్లర్ అయ్యని పంపించి అందంగా తయారు చేస్తున్నారు ఎలాగట. నేను ఎలాగో అనిపించా. ఇప్పుడు మగాళ్ళకి ఎలా ఉంటుందంటే దేన్నైనా ఎంత ఇష్టపడి చేసుకున్నా సరే జీవితకాలం మనం అదే ఇష్టాన్ని చూపించాలన్నా కూడా అవ్వదు. రోజు అట్నే తీరిపోద్ది. అది తీరిపోయిన తర్వాత నేను ఎలాగో అనుభవించా. ఇంకా దీన్ని వేరే వాళ్ళతో పంపించి డబ్బులు సంపాదించుకోవడం కానీ నేనేం అనుభవించేది. నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు నేను పోతా. మిగిలిన టైంలో మాత్రం దీని అందానికి వేరే వాళ్ళతో మనం కూడబెట్టాలి డబ్బులు అని అనుకునే వాళ్ళు కనిపించారు నాకు చాలా మంది. పిల్లల ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. డబ్బు కోసం భార్యని వాడుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బు కోసం కాకపోయినా సరే మనిషికి తన భార్య దగ్గరికి మనుషులు తీసుకొచ్చే బాధ్యత భర్త మీద ఉందని ఎన్నోసార్లు చెప్పాము. అయితే ఒకటి ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే
సరే భార్య సుఖం కోసం ఇప్పుడు కొంతమందికి స్నేహితం కూడా ఉండి కొంత సరే ఒక మనిషి మీద తృప్తి ఉండదులే పాపం తీసుకొచ్చి పెడదాంలే అనే ఉద్దేశం ఉన్న భర్తలు ఎంతోమంది ఉంటారు. కానీ ఆ మనిషి అతన్ని భార్య కోరుకున్న మనిషిని భార్య దగ్గరికి తీసుకొస్తే ఆ భార్య వాడిని మొహం పాడుదని అంటది, వాడి పని కానివ్వదు. ఒకటే ఆర్గాన్లో ఉన్న కోరిక ఏంటంటే తేలిగ్గా పని అయితే నేను అంత తెలివి తక్కువదన్నా, లేకపోతే నేను అంత విలువ తక్కువదన్నా, నేను ఏంటి తేలిగ్గా పని అయితే ఆడమనిషి తిక్కది వాడిని ఏడిపించి ఎర్రమని చేసి జైలుకి పంపించి నానా రకాల కష్టాలకి వాడి కష్టాలు పాలు చేసి అప్పుడు ఒప్పుకుంటుంది.